హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వైజాగ్లోని కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25కి వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం. ఇక్కడ టికెట్ 150 రూపాయలండి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి 100 రూపాయలండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఏమనిపిస్తుంది? ఫ్రెండ్స్, ఈ రోజు మేము వైజాగ్ లో ఉన్న ఎగ్జిబిషన్ వచ్చామన్నమాట. ఇక్కడ లోపల ఒక దాన్ని ఏమంటారు, జలకన్య, నెక్స్ట్ హిమాలయ స్నో, ఇవన్నీ మీరు చూడండి. చూడండి, ఇది ఎగ్జిబిషన్కి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్. ఇది చాలా అందంగా డిజైన్ చేశారు, చాలా నీట్గా ఉంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. చూడండి, మీకు ఫ్రంట్ వ్యూ మొత్తం చూపిస్తాం మీకు. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. చాలామంది బయటే చాలాసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ అంతా కూడా చాలా బాగుంది. సిటీ మధ్యలో కాబట్టి ఇది ఆర్కే బీచ్కి ప్లస్ ఉడా పార్క్కి సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ వీకెండ్లో క్రౌడ్ కూడా ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ ఫ్యామిలీస్ వస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చాలా నీట్గా ఉంది ఇక్కడ. చూడండి, మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యాము, లోపలికి వస్తున్నాం. వెల్కమ్ టు కేటీఎం ఫ్రెండ్స్. ఈరోజు మేము వైజాగ్లో ఉన్న ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ జలకన్య, నెక్స్ట్ పాపం మర్చిపోయింది. ఇక్కడ మేము వైజాగ్లో ఉన్న ఒక మంచి ఎగ్జిబిషన్కి వచ్చాము అనమాట. ఇక్కడ ఏంటంటే జలకన్య, నెక్స్ట్ హిమాలయ, కాశ్మీర్ చూద్దాం. చూడండి, మనము కాశ్మీర్ జలకన్య ఆ స్పాట్కి మనం ఎంటర్ అయ్యాము. మేము లోపలికి వచ్చాము. చూడండి, ఇక్కడ జలకన్య ఉంది లోపల. వాళ్ళు డ్రెస్సులు వేసుకొని చాలా బాగా చేస్తున్నారండి పెర్ఫార్మెన్స్. లోపల మాత్రం వాళ్ళ ఫీట్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళు ఆక్సిజన్ లేకుండా చాలాసేపు లోపల ఉన్నారు. వాళ్ళు 1 అవర్కి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి చేంజ్ అవుతున్నారు. కానీ చాలాసేపు ఆక్సిజన్ లేకుండా వచ్చిన వాళ్ళందరితో కూడా వాళ్ళు బాగా మింగిల్ అవుతున్నారు. వాళ్ళు చూడండి, చిన్నపిల్లలు కానీ అందరికీ వాళ్ళు లోపల నుంచి కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. చూడండి, చాలా స్మూత్గా ఉంది, లవ్లీగా ఉంది కదండి. చాలా బాగుందండి. ఇక్కడ అసలు క్రౌడ్ అంతా చూడండి, అందరూ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. అసలు మా పిల్లలు కూడా, మా మేనకోడళ్ళు ఎక్కడి నుంచి చూడండి అలా మొబైల్ పట్టుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఇంకా మెత్త చూడడానికి టైం అవుతుంది అన్నీ రావట్లేదు. అసలు వాళ్ళకి చిన్నపిల్లలకి బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. చూడండి, ఈవిడ కొంచెం జలకన్య బొద్దుగా ఉంది. జలకన్య ఈవిడ కూడా చాలా బాగా ఫిట్ చేస్తుంది. చూడండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళు వాటర్లోంచి గ్లాస్లోంచి చూడండి ఎలాగ అట్రాక్ట్ చేస్తున్నారు. చాలా బాగుందండి. పిల్లలతో మాత్రం అందరూ వచ్చి చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చూడండి, అసలు కదలట్లేదు పిల్లలు ఎవరు కూడా అక్కడి నుంచి. చాలా బాగుందండి ఇక్కడ మాత్రం. చూడండి ఎలా చేస్తుందో, బాగుంది. ఆ టైల్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిందండి. రియల్ అసలు చూడండి, నిజంగా జలకన్యలా ఉన్నారు వాళ్ళు. అంత బాగుందండి వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం. చాలా బాగా చేస్తున్నారు. అసలు అక్కడే ఉండిపోతున్నారు వీళ్ళు. రెండైనా పిలిచినాక అక్కడి నుంచి రావట్లేదు. చూడండి వాళ్ళు, వావ్ సూపర్. చూడండి ఎలా కిస్ చేస్తుంది ఆవిడ. సూపర్గా ఉందండి. చాలామంది ఫ్లవర్స్ కూడా ఇస్తున్నారు దానికి. ఆవిడ రియాక్ట్ బాగా అవుతున్నారు లోపల నుంచి కూడాను. సూపర్గా ఉందండి ప్లేస్ మాత్రం. చూడండి, లోషన్లు ఎలా వేసింది ఆవిడ లోపల వాటర్లోంచి. రండి వెళ్దాం. ఇంకా లోపల చూడలేక చాలా అసలు మాటే వినట్లేదు అసలు వీళ్ళు.
చూడండి అక్కడి నుంచి బయటకు వచ్చాం. మనము జలకన్య నుంచి ఇప్పుడే బయటకు వచ్చాం. చూడండి ఇంకా ఈ లేడీస్కి ఇంకా ఉంటాయి కదా ఫ్యాన్సీవి చుట్టుపక్కల ఈ ఎగ్జిబిషన్ అంటే మ్యాక్సిమం ఇవే ఎక్కువ ఉంటాయి. అవి కనిపిస్తే ఇంకా అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు లేడీస్ ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు, అవి చూడకుండా రారు. ఇక చూడండి అక్కడ ఆల్రెడీ చెరువు పక్క వెళ్ళిపోయారు వీళ్ళు, అవన్నీ చూస్తున్నారు. మనం కూడా వాళ్ళ వెనకాల తిరగడం ఇంకా ఏం చేస్తాం మరి. చూడండి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు పిల్లలు. మా మేనగోడలు, మా చెల్లి వాళ్ళు అందరు కూడా, మా అమ్మాయి అందరు కూడా వాళ్ళు రింగులు వేస్తున్నారు. అక్కడ 100 రూపాయలు ఉంటే వాటికి వేయడానికి ట్రై చేస్తున్నారు రింగులు. అవి పడవని మీకు తెలియదు కానీ ట్రై చేస్తున్నారు. ఒకసారి టెంట్ అయితే ఇంకా తెలుసు కదండి గేమ్స్ ఎలా ఉంటాయో. ఒకరి తర్వాత ఒకరు వేస్తూనే ఉన్నారు, అవి ఏవి పడవ అవి. చూడండి ఎలా వేస్తున్నారు. మా చెల్లి చూడండి ఎలా నవ్వుతుందో. అయితే సరదా ఇంకా వచ్చాం కాబట్టి ఏ వాడాలని చెప్పేసి ఆడుతున్నారు. చూడండి మళ్ళీ ఇంకా తీసుకున్నారు రింగులు వీళ్ళు. చూడండి అక్కడి నుంచి మరలా ఇక్కడ వీళ్ళు బాల్స్ వేస్తున్నారు. ఆ బాల్స్ అన్నీ వేస్తే కౌంట్ అయిపోయి ఒక గిఫ్ట్ ఇస్తారు వాళ్ళకి. చూడండి లైట్ వెయిట్ బాల్స్ ఎలా వేస్తున్నారు వీళ్ళు. చిన్నపిల్లల గేమ్స్ పెట్టుకుంటాయి కదండి ఎగ్జిబిషన్లో. 20 చూడండి గేమ్స్లో గెలిచినందుకు వీళ్ళకి ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చాయి. ఓకే అవార్డ్స్ వచ్చాయి చూడండి. నీ గిఫ్ట్ ఏది, నీ గిఫ్ట్ ఏది? నీ లైటర్ ఇచ్చారా? సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. చూడండి చూడండి ఒకళ్ళు ప్లాస్టిక్ బుట్ట, దయచేసి మీరు మాత్రం గేమ్స్ అసలు ట్రై చేయకండి. చూడండి పిల్లలందరూ కూడా గేమ్స్ ఆడుకొని వచ్చారు. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. కాశ్మీర్ సెట్ ఉంది కదా, లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంట్రన్స్ ఇది. ఈ కాశ్మీర్ సెట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం లోపలికి. చూడండి మా ఒకళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ స్ట్రైన్ అవుతారు తిరిగి. ఇప్పుడు మన లోపల చల్లగా ఉంటారు, ఎలాగ చూడాలి మరి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎక్కడికి వచ్చినా మాకు ఫొటోస్ ఎక్కువైపోతున్నాయి. చూడండి వీళ్ళు ఫొటోస్ తీసుకొని అందరు లోపలికి ఎంటర్ అవుదాం అనుకున్నా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. మా మ్యాన్ కూడా స్టైల్ ఇస్తుంది ఇక్కడ. చూడండి కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 25 వైజాగ్. కాశ్మీర్ కోసం మీరు క్యాష్ పెట్టాల్సిన అవసరం లేదు. వైజాగ్ వచ్చి
పదమయ్య మంచులోకి వెళ్ళిపోతాం. మేము ఒకప్పుడు అందులోనే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు మారిపోయాం. చూడండి లోపల చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆయన చేతులతో వీడియో తీస్తున్నాను. చూడండి సూపర్గా ఉందండి. మొత్తం ఇది కర్వ్ షేప్లో గ్లాస్తో కవర్ చేశారు. సెంటర్లో కూడాను ఈ వాక్వే అంతా కూడాను సెంటర్ లైన్స్తో పెట్టారు. చూడండి చుట్టుపక్కల కూడాను ఒక కాశ్మీర్ ఎక్స్మాస్ పేరుతో ఏర్పాటు చేశారు. మా వాళ్ళు ఇక్కడ కూర్చుని పేరు చల్లగా ఉందని. మాట హాయ్ చెప్పకూడదు. ఎలా ఉంది మీకు వచ్చింది ఇక్కడ? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 150 రూపాయల టికెట్ పోయినసరి పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తాం. బాగుందా? చాలా బాగుంది. మరే కూర్చుని పేరు మొత్తం తిరిగాం కదా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చల్లచల్లగా ఉంది, ఏసీగా ఉందని కూర్చున్నాం. ఓకే వెరీ గుడ్. కూర్చున్నాం ఆడుతున్నా. ఆశ్రమానికి ఇక్కడ వచ్చారా? 150 టికెట్ తీసుకొని సెంటర్లేసి చూడండి ఇక్కడ మంచు కురుస్తున్నట్టుగా పెట్టారు. ఆ స్నో పడుతుందన్నమాట. అక్కడ బాగా చిల్ చేస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకొని అందరూ కూడా మ్యాక్సిమం అందరూ వచ్చి ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. చూడండి పైనుంచి ఎలా పడుతుందో మంచు కురుస్తున్నట్లు. చూడండి ఆ వాతావరణం అంతా కూడా ఒక కాశ్మీర్ ఎక్స్మాస్ఫియర్లో కూడాను అంతా అది అరేంజ్ చేశారు. చూడండి పైనుంచి ఎలా పడుతుందో మంచు పడేటట్లు. ఎవరైనా వస్తే మాత్రం బాగుంటుందండి, చూడడానికి చాలా సూపర్గా ఉందండి. ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నారు వీళ్ళు. చూడండి పైన మంచు ఎలా పడుతుందో. చూడండి కాశ్మీర్ వాటర్ ఫాల్స్, ఆ పక్కన యాపిల్ చెట్టు ఉంది చూసారా? కాశ్మీర్ మరి ఫేమస్ కదా యాపిల్స్కి. అది పెట్టకపోతే మరి కాశ్మీర్ అవ్వదు కదా. అందుకని కాశ్మీర్ యాపిల్స్ కూడాను అక్కడ చెట్టు యాపిల్స్ కూడాను న్యాచురల్గా అరేంజ్ చేశారు. అది వాటర్ కూడా ఫాల్స్, ఆ పక్కన మంచు కొండలు. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా పడుతుందో. రియల్ వాటర్ ఫాల్స్ లాగా మనకి కనిపిస్తుంది. అది చూడాలండి. ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి. అలాగే మా ఛానల్ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి వాటర్ ఫాల్స్, అక్కడ చెట్లు అన్నీ కూడా న్యాచురల్గా పెట్టారు. సూపర్గా ఉన్నాయండి. వైజాగ్ వస్తే మాత్రం ఎవరైనా సరే ఇక్కడ మిస్ అవ్వకండి ఎగ్జిబిషన్. యాపిల్స్ చూడండి అంత రెడ్గా ఉన్నాయి, రియల్ యాపిల్స్ లాగా ఉన్నాయి. చూడండి మా మేనగోళ్ళ ఫ్రెండ్ కూడా లోపల అక్కడ మీట్ అయింది. వాళ్ళు క్లాస్మేట్స్ వాళ్ళందరూ కూడా హాయ్ చెప్పుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ మీట్ అయినందుకు. మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి, వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వచ్చారు అక్కడికి. హాయ్ చెప్పండి. చూడండి అలసిపోయి బయట కూర్చున్నారు వీళ్ళు వచ్చి. మా అమ్మాయి మా మేనగోళ్ళందరూ కూడా వాటర్తో మొక్క కొడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ గేమ్స్ ఆడిపించలేదనించి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. రైడ్కి ఎక్కమన్నారు. ఇప్పుడు రైడ్ ఎక్కి వెళ్తున్నాం, రెడీ అవుతున్నాం రైడ్కి. అక్కడ బ్రేక్ డ్యాన్స్ రైడ్ ఉంది కదా, వెళ్ళా పదండి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయా? అప్పుడు అయిపోయిందండి. మీరు ఎక్కడ బ్రేక్ డ్యాన్స్ ఎక్కడ? బ్రేక్ డ్యాన్స్ ఓన్లీ రైడ్ ఎక్కారు, బ్రేక్ డ్యాన్స్ రైడ్. మరి పిల్లలకి అవన్నీ తిరిగి ఇవి లేకపోతే మరి వాళ్ళు ఏడుస్తారు కదా. అందుకని చూడండి ఎలాగా చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయండి ఇక్కడ రైడ్కి వెళ్ళడం, చాలా ఉన్నాయి. జైంట్ వీల్స్ కానీ కొత్తగా అన్నీ ఉన్నాయి. బాగుంది చూడడానికి మాత్రం చాలా బాగుంది.
చూడండి చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. చిన్నపిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంటాయి చిన్నపిల్లలందరూ కూడా. ఈ గేమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా. సూపర్గా ఉన్నాయండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మీకు మా ఛానల్ని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మాకు సపోర్ట్ చేయండి. చూడండి, ఇది అసలు అది చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా ఎలా ఎక్కుతున్నారో వాళ్ళ పిల్లలు. కానీ అది చూడండి, అది కంటిన్యూ అయిన తర్వాత రైట్ రౌండ్ కూడాను అది ఊగుతుంది. సర్కిల్ కూడాను రౌండ్ అవుతుంది. చూడండి, అది ఉయ్యాల ఊగి ఊగి ఒకేసారి పైన రౌండ్ అవుతుంది. అది చూస్తే కళ్ళు తిరిగేస్తున్నాయి. మరి పిల్లలకి మరి కొంతమందికి అలవాటే. అయ్యో బాబాయ్ చూడండి ఎలా తిరుగుతుందో. చూసింది మాకు అసలు కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇక్కడి నుంచే వీళ్ళు ఎలా ఎక్కారంటే మాకు అర్థం అవ్వట్లేదు. వావ్, సూపర్గా ఉందండి, కలర్ఫుల్గాను చాలా బాగుంది. అబ్బా అబ్బా ఏం గుహలు చేస్తున్నారు వాళ్ళు పైనుంచి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. ఏంటి అయిపోయిందా? అలసిపోయాం ఫ్రెండ్స్.